ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు చిన్న సూదితో పరిష్కారం. హల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, వై జంక్షన్, కూకట్పల్లి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివేశ్రీ. మెగాస్టార్ చిరంజీవి 3 దశాబ్దాలకి పైగా తెలుగు సినిమా రంగాన్ని తనదైన నటనతో శాసిస్తున్న ధీరుడు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే ఫ్యాన్స్లో, ప్రేక్షకుల్లో ఎంతటి పండగ వాతావరణం ఉంటుందో ఆయన కొత్త సినిమా ప్రారంభమైతే కూడా అంతే పండగ వాతావరణం ఉంటుంది. తాజాగా ఆయన బింబిసార ఫేమ్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో ఒక సినిమాని చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ మెగాస్టార్ అభిమానుల్లో జోష్ నింపుతోంది. చిరంజీవి కెరీర్లో 156వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో చిరంజీవి గోదావరి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా కనిపించనున్నాడు. దొరబాబు అనే క్యారెక్టర్లో కంప్లీట్గా గోదావరి యాసలో తన డైలాగులని చెప్పబోతున్నాడు. పైగా చిరంజీవి పుట్టి పెరిగిన ప్రాంతం గోదావరి ఏరియానే కాబట్టి గోదావరి యాసలో మాట్లాడడం చిరుకి కొట్టిన పిండి. ఆయన గతంలో కూడా చాలా సినిమాల్లో గోదావరి యాసలో మాట్లాడి తన అభిమానులని ఎంతగానో అలరించాడు. గోదావరి జిల్లాలో చిరుకి అభిమానులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ యాసలో ఆయన సిల్వర్ స్క్రీన్ పై మాట్లాడుతుంటే అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. పైగా గోదావరి ప్రాంత యాసకి ఉన్న విశిష్టత కూడా చిరంజీవి లాంటి గొప్ప నటుడు ద్వారా విశ్వవ్యాప్తమవుతుంది. చిరంజీవి పోషించే దొరబాబు క్యారెక్టర్ని దర్శకుడు వశిష్ఠ చాలా పవర్ఫుల్గా తీర్చిదిద్దాడు. కథలో కూడా ఎవరు ఊహించని ట్విస్టులు చాలా ఉంటాయనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. చిరంజీవి నట జీవితంతో పాటు తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే గొప్ప చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీని యూవీ క్రియేషన్స్ పై వంశీ, ప్రమోద్లు నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగులని అందిస్తున్నారు. కాగా ఈ మూవీకి విశ్వంభర అనే టైటిల్ ప్రచారంలో ఉంది.